నమస్కారం. ట్రిప్ ఏదైనా సరే, అది ఆధ్యాత్మిక యాత్ర కావచ్చు, ఇంటర్నేషనల్ టూర్ కావచ్చు. మీరు డొమెస్టిక్ ఫ్లైట్‌లో జర్నీ చేయాలనుకోవచ్చు, ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లో జర్నీ చేయాలనుకోవచ్చు. ఏదైనా సరే, మీకు ముందుగా గుర్తొచ్చేది ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కాదు అంటారా? గత 25 సంవత్సరాల నుంచి ఆధ్యాత్మిక యాత్రలతో పాటుగా ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న సంస్థ ఏదైనా ఉంది అనంటే అది కేవలం ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మాత్రమే. మనతో పాటు ఉన్నారు ఆర్‌వి రమణ గారు. మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్కారం సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకనంటే అది ఆధ్యాత్మిక యాత్ర అనుకోవచ్చు. లేదు, మేము కాస్త ఇంటర్నేషనల్ వెళ్ళాలనుకుంటున్నాం, నేచర్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం, అక్కడున్న పరిస్థితిని చూడడం, కళ్ళారా చూద్దాం అనుకోవచ్చు. అది ఎలాంటి టూర్ అయినా సరే ముందుగా వింటుంది మేము ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ గురించి మాత్రమే. అండ్ ముఖ్యంగా ఈ మంత్స్లో దుబాయ్ వెళ్ళడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అక్కడ ఉండే ఎగ్జిబిషన్ కావచ్చు, లేకపోతే మన మాటల్లో చెప్పలేము దానికి. ఫస్ట్ దుబాయ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే ఆ విశిష్టత కావచ్చు, ఏర్పాట్లు కావచ్చు, ఏం చెప్తారు? దుబాయ్ దోబాయ్ ఇద్దరు బాయిలు అన్న విధంగా దుబాయ్ అన్నటువంటి ఒక ప్రాంతం ఇవాళ నిజంగా ప్రపంచానికి ఒక కొత్త సంస్కృతిని నేర్పిస్తుంది టూరిజానికి సంబంధించి. ఎందుకంటే టూరిజం అన్నటువంటి అంశం ఎంత ఇంపార్టెంటో ప్రపంచ దేశాలకు తెలియజేసేటువంటి ఒక గొప్ప దేశంగా ఇవాళ దుబాయ్ మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే భవిష్యత్ అంతా కూడా టూరిజందే, భవిష్యత్ మొత్తం కూడా పర్యాటక రంగం అనేది చాలా ముందుగా వేగవంతం అవుతుంది అని భావించి ఇవాళ ప్రపంచంలో ఎవరూ లేనటువంటి విధంగా, ఎవరూ కల్పించినటువంటి విధంగా, ఎవరూ చేయనటువంటి విధంగా ఎన్నో రకాలైనటువంటి నూతన ఒడవడికలకు శ్రీకారం చుట్టి ప్రపంచ పర్యాటకులను విశేషంగా మంత్రముగ్ధులను చేస్తూ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దేశం ఏది అంటే దుబాయ్. ఎడారి ప్రాంతంలో ప్రారంభమైనటువంటి దుబాయ్ ప్రయాణం పర్యాటక రంగం ద్వారా ఎంతటి అభివృద్ధిని సాధించవచ్చో ప్రపంచం మొత్తానికి తెలియజేసినటువంటి ప్రదేశం. అందుకే దుబాయ్ని నెంబర్ 1 ప్రపంచ పర్యాటక దేశంగా మనం భావించవచ్చు. అటు యూరోపియన్స్ కానివ్వండి, ఇటు భారతదేశానికి సంబంధించి కానివ్వండి, అటు చైనాకు సంబంధించి కానివ్వండి, అటు అమెరికన్స్ కానివ్వండి, ఎటు అయినా సరే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నలుమూలలో కూడా అందరూ పర్యాటకులు కూడా కనిపించేటువంటి ఒకే ఒక దేశం ఏది ఉంది అంటే దుబాయ్. పైగా ఎక్కువ మంది భారతీయులు పనిచేసేటువంటి ప్రదేశం ఏది అంటే దుబాయ్గా మనం చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం కూడా మీరు ఎంత విచిత్రమైనటువంటి అంశం అంటే పర్యాటక రంగంలో వేగవంతమైనటువంటి అభివృద్ధి సాధించాలన్నటువంటి వాళ్ళ యొక్క తపన ఎట్లా ఉంది అంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ, మీరు చెప్పినటువంటి గ్లోబల్ విలేజ్ కానివ్వండి అది ఒక సంవత్సరం, మిరాకల్ గార్డెన్ ఒక సంవత్సరం, ఫ్యూచర్ మ్యూజియం ఒక సంవత్సరం, అదేవిధంగా దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్, ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒక అట్రాక్షన్ తీసుకుని వస్తూ దుబాయ్ వెళ్ళినటువంటి వాళ్ళని మళ్ళీ వెళ్ళేటువంటి విధంగా చివరికి ఎలా వెళ్ళిపోయింది దుబాయ్ అంటే మా కంట్రీకి వచ్చేటువంటి వాళ్ళు నెల రోజుల వరకు మళ్ళీ ఒకసారి వచ్చిపోయిన తర్వాత నెల రోజుల తర్వాత రండి అని ఒక గైడ్ లైన్ వాళ్ళు పెట్టుకునేటువంటి పరిస్థితికి దుబాయ్ ఇవాళ వెళ్ళిపోయింది. అంటే నిజంగా ఎంతటి గొప్ప దేశం అంటే పర్యాటక రంగానికి సంబంధించి మాత్రం చాలా అద్భుతమైన దేశంగా చెప్పొచ్చు. దుబాయ్ని చూసుకొని ప్రతి రాష్ట్రం, ప్రతి దేశం, ప్రతి ప్రాంతం నేర్చుకోవాలి. పర్యాటక రంగానికి ఇంపార్టెన్స్ ఇస్తే ఎంతటి అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి రంగం పర్యాటక రంగం. అది నిజంగా మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే దుబాయ్లో కనిపిస్తుంది. దుబాయ్లో ఒక చిన్న అట్రాక్షన్ కట్టి ఒక దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ డిసెంబర్ జనవరి మాసంలో జరుగుతూ ఉంది అని ప్రభుత్వం 4 ప్రకటనలు జారీ చేసి రిలీజ్ చేయడం మూలంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటకులందరూ కూడా ఆ సమయంలో అక్కడికి వెళ్ళడము, అక్కడ అనేక రకాల అట్రాక్షన్స్, డ్రైవర్స్ కానీ, హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి రద్దీ మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏ దేశానికైనా సరే ఆ దేశంలో జీడిపిలో అత్యధిక శాతం పర్యాటక రంగం నుంచి రావాలి అంటే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలి, పర్యాటక రంగం యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించాలి అని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి దేశం దుబాయ్. ఇవాళ ఏ వ్యక్తి అయినా సరే ఫ్యామిలీతో వెళ్ళి చక్కగా పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేసే విధంగా, పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఒక చక్కటి ఆనంద అనుభూతుల్ని పొందేటువంటి విధంగా వెళ్ళాలన్నటువంటి ఏకైక ప్రాంతం ఏది ఉందంటే అది దుబాయ్గా చెప్పొచ్చు. అంతేకాకుండా ఆధునిక ప్రపంచంలో ఆధునిక విజ్ఞానాన్ని ఒడిసిపట్టి ఆధునిక విజ్ఞాన రీతులకు అనుగుణంగా ఎన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయవచ్చో పర్యాటక రంగానికి సంబంధించి ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నటువంటి దేశం దుబాయ్. అందుకే భారతదేశం నుంచే ప్రతిరోజు 2 లక్షల మంది పైచిలుకు యాత్రికులు దుబాయ్ వెళ్తున్నారు.
ఉండే అతిశయోక్తి లేదు. అందులో మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇటు హైదరాబాద్ నుంచి దుబాయ్కి డైరెక్ట్ ఫ్లైట్స్ దాదాపు 12-13 రకాల ఫ్లైట్స్. ఏ దేశానికి లేవు. ఒక దేశానికి 2 ఫ్లైట్స్ ఉంటేనే గొప్ప, 3వ ఫ్లైట్ ఉందంటే ఇంకా చాలా గొప్ప. అలాంటిది దుబాయ్కి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 12 ఫ్లైట్స్ ఉన్నాయి. విజయవాడ నుంచి ఫ్లైట్ ఉంది, విశాఖపట్నం నుంచి ఫ్లైట్స్ ఉంది. ప్రతి మెట్రోపాలిటన్ సిటీ నుంచి కూడా 10 ఫ్లైట్స్ తగ్గకుండా ప్రతిరోజు రన్ అవుతున్నాయంటే ఆ దేశం యొక్క ఇంపార్టెన్స్ పర్యాటక రంగానికి సంబంధించి మనం చెప్పుకోవచ్చు. ఇంతటి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ తెలుగు రాష్ట్రాలలో, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో కన్నడ, తెలుగు, తమిళ్ అన్ని ప్రాంతాలకు సంబంధించి దుబాయ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వీసా సులభతరంగా దొరుకుతుంది, అక్కడ ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది. వసతి, భోజన సదుపాయాలు ముఖ్యంగా మన తెలుగు వారు కానీ, కన్నడ వాళ్ళు కానీ, సౌత్ ఇండియా కానీ, నార్త్ ఇండియా కానీ అన్ని రకాల రెస్టారెంట్స్ అందుబాటులో ఉంటాయి. చక్కటి అమ్యూజ్మెంట్స్ పార్క్స్ ఉన్నాయి, చక్కటి ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. 5 స్టార్ ఫెసిలిటీస్ కూడా తక్కువ బడ్జెట్స్లో కలిగేటువంటి ప్రదేశం, మంచి ఏర్పాట్లు దొరుకుతాయి. కాబట్టే ప్రతి ఒక్కరు కూడా దుబాయ్కి విపరీతంగా వెళుతూ ఉన్నారు. కాబట్టి ఆర్వి ట్రావెల్స్ ప్రతి 15 రోజులకు ఒక ఫిక్స్డ్ డిపాజిట్స్ను ఏర్పాటు చేసి 40 మంది 50 మంది ప్రయాణికులకు తోడుగా దుబాయ్ మొత్తం తెలిసినటువంటి ఒక టూర్ గైడ్ను కూడా ఏర్పాటు చేసి నిజంగా దుబాయ్ వెళ్ళొచ్చినటువంటి ప్రజల యొక్క ముఖంలో చూస్తే ఎంతటి ఆనందాన్ని వాళ్ళు పొందుతూ ఉన్నారు అని మనం తెలుసుకోవచ్చు. అటువంటి మంచి ఏర్పాట్లతో ఇవాళ మనం దుబాయ్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. 365 రోజులు. ఇది వరకు కేవలం వింటర్లో మాత్రమే వెళ్ళాలి, సమ్మర్లో వెళ్తే చాలా వేడి ఎక్కువగా ఉంటుందని చాలామంది భావిస్తూ ఉన్నారు. కానీ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సమ్మర్లో కేవలం 69,999 రూపాయలు, ₹1 తక్కువ 70,000 రూపాయలకి ఫ్లైట్స్, వీసా, ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్స్, సైట్ సీయింగ్ ఇలా అన్ని ప్రదేశాలతో వచ్చే మార్చి నుంచి అద్భుతమైనటువంటి ప్యాకేజీలతో మీ ముందుకు వస్తూ ఉంది. ట్రావెల్ ఎక్స్పో ద్వారా దుబాయ్ స్పెషల్ ప్యాకేజెస్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 మాసాలలో 70,000 రూపాయలకి దేశంలో కాశ్మీర్ వెళ్ళాలి అనుకున్నా, సిమ్లా మనాలి వెళ్ళాలనుకున్నా, ఉత్తర భారతదేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళాలనుకున్నా మనకు 70,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాంటిది దుబాయ్కి 70,000 రూపాయలకే మనం ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ని అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నేషనల్ టూర్స్ పైగా దుబాయ్ వెళ్ళాలి అన్న మీ ఆకాంక్షని ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఫుల్ఫిల్ చేసుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. సార్, ఇప్పుడు చాలా మందికి కొన్ని అట్రాక్షన్స్ తెలుసు, బుర్జ్ ఖలీఫా చూడాలి, లేకపోతే ఈ టైంలో వెళ్తే మీరు అన్నట్టు కాస్త షాపింగ్ ఇవన్నీ చూడొచ్చు అని. కానీ ఈ రూట్ మ్యాప్ అనేది ఎక్కడి నుంచి ఎటు పోవాలి ఇవన్నీ తెలియదు. సో డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయని మీరే చెబుతున్నారు కాబట్టి ఒకసారి చెప్తారా ఏవేమి అట్రాక్షన్స్? నిజంగా దుబాయ్ చూడాలి అంటే మనం ప్యాకేజీ రూపంలో 3-4 డేస్ కల్పిస్తున్నాం కానీ 3-4 డేస్ అసలు నథింగ్ అండి, సరిపోదు. వాళ్ళకి 10-12 రోజులు ఉంటే తప్ప దుబాయ్ సరిపోదు. డిజర్ట్ సఫారీ కానివ్వండి, యాష్ ఐలాండ్ కానివ్వండి, నూతనంగా అక్షర్ధామ్ ఆలయం కూడా నిర్మించారు అబుదాబిలో, అది కానివ్వండి, అబుదాబి సిటీ టూర్ కానివ్వండి, ఒక యాష్ ఐలాండే 2 రోజుల కాలం పాటు ఉండేటువంటి పరిస్థితి. అదేవిధంగా అట్లాంటిస్ అమ్యూజ్మెంట్ పార్క్స్ కానివ్వండి, అట్లాంటిస్ వాటర్ పార్క్స్ కానివ్వండి, అదేవిధంగా బుర్జ్ ఖలీఫా కానివ్వండి, తర్వాత దుబాయ్ ఫ్రేమ్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే 1-2 దాదాపు 70 రకాలైనటువంటి అట్రాక్షన్స్ ఉన్నాయండి దుబాయ్లో. అంత అట్రాక్షన్స్ కలిగి ఉన్నటువంటి ఇంకొక దేశం మనం ట్యాక్సిలేట్ వేసి వెతుక్కున్న ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. అంతటి అట్రాక్షన్స్ ఉన్నాయి. అందుకే దుబాయ్కి మళ్ళీ వెళ్తూ ఉంటారు. ఒకేసారి వెళ్ళి అన్ని చూడలేరు. అందుకే చాలా మంది కస్టమైజ్డ్ రూపంలో ప్యాకేజ్ను ఏర్పాటు చేసుకొని ఒకసారి వెళ్ళినటువంటి ప్రదేశాలకి మళ్ళీ వెళ్లకుండా కొత్త అట్రాక్షన్స్కి వెళ్ళాలి. హెలికాప్టర్ రైడ్స్ ఉన్నాయి, పారాగ్లైడింగ్స్ ఉన్నాయి, ఇలా ఎన్నో రకాలైన యువతను సైతం విశేషంగా ఆకర్షించేటువంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నటువంటి ప్రాంతం దుబాయ్. అందుకే చాలా మంది వెళ్తూ ఉంటారు. దీన్ని ఆసరాగా చేసుకొని ఎవరికైనా కస్టమైజ్డ్ ప్యాకేజెస్ 2 కావాలన్నా, 4 కావాలన్నా, 5 మంది వెళ్ళాలనుకున్నా, 10 మంది వెళ్ళాలనుకున్నా, కేవలం ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో మన దగ్గర వెళ్ళాలి అని మాత్రమే కాకుండా కస్టమైజ్డ్ ప్యాకేజెస్ కూడా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కల్పించడం మాత్రమే కాకుండా ప్రత్యేకంగా 2 ఆర్వి సిబ్బందిని దుబాయ్లోనే ఉంచి వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా రిసీవ్ చేసుకొని వాళ్ళకి మంచి ఏర్పాట్లు చేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లను ఆర్వి ట్రావెల్స్ చేసి ఉంది. కాబట్టి నిరంతరం కూడా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ లో దుబాయ్ టూర్స్ అనేది నిరంతరం సాగేటువంటి ఒక ప్రక్రియగా మనం చెప్పొచ్చు. ఇప్పుడు దుబాయ్ వెళ్ళాలనుకునే వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అండ్ డాక్యుమెంటేషన్ కి సంబంధించిన ఏమైనా ప్రాసెస్ ఉంటుందా? చాలా సింపుల్ ప్రాసెస్ అండి. దుబాయ్కి సంబంధించి కేవలం పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటే చాలు దుబాయ్ వెళ్ళి రావచ్చు. ఇంకా ఎటువంటి డాక్యుమెంటేషన్స్ తో కూడా దుబాయ్కి వెళ్ళడానికి మనకు అవసరం లేదు. అంతటి ఫ్లెక్సిబిలిటీ కలిగి ఉంది కాబట్టి దుబాయ్ ప్రపంచ పర్యాటకంలో నెంబర్ 1 దేశంగా మనం ఇవాళ చెప్పుకోవచ్చు. ఓకే. అండ్ దుబాయ్ వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు ఆ కస్టమైజ్డ్ ప్యాకేజ్ కూడా ఇస్తున్నారు. 10 నుంచి 12 రోజులు ఉండాలి. సో ఫస్ట్ టైం వెళ్తున్న వాళ్ళకి రకరకాల సందేహాలు ఉంటాయి.
మనం ఎక్కడ స్టే చేస్తాము, ఫుడ్ ఏమైనా ఇబ్బంది అవుతుందా, మనం హోటల్స్లోనే తినాలా? సో వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? అందుకే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇద్దరు ఎంప్లాయీస్ నిరంతరం కూడా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఎయిర్పోర్ట్ దగ్గర పికప్ చేసుకున్నప్పటి నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ డ్రాప్ చేసేంత వరకు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రాంతం, ఏది ముందు చూడాలి, వాళ్ళ బడ్జెట్స్ ఎంత, వాళ్ళకి ఏ విధంగా ఏర్పాటు చేయాలి, వాళ్ళ 3 స్టారా, 4 స్టారా, 2 స్టారా, 5 స్టారా, 7 స్టారా, వాళ్ళ కుటుంబ బడ్జెట్స్కి అనుగుణంగా ఒక చక్కటి ప్యాకేజీని వాళ్ళకు అందించడానికి మన సిబ్బంది అందుబాటులో ఉంటారు. నిజంగా దుబాయ్ అనేది ఇవాళ ఒక్కసారి మనము ఎన్ని మాటల్లో వర్ణించినా కూడా అది తక్కువే అనిపిస్తుంది దుబాయ్కి సంబంధించి. అంతటి అద్భుతమైనటువంటి దేశం. షాపింగ్ సంబంధించి కూడా ఇవాళ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ అలాంటి డిస్కౌంట్స్ కానీ అటువంటి ఫెసిలిటీస్ కానీ మనకు కనిపించవు. అంతటి చక్కటి ఆఫర్స్ కలిగి ఉన్నటువంటి ప్రదేశం దుబాయ్. కాబట్టి దుబాయ్కి వెళ్ళేటువంటి పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉంది. ఎన్ని విమానాలు వేసినా కూడా దుబాయ్కి తక్కువ అని మనం చెప్పొచ్చు. అండ్ ఫైనల్గా ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు ఈ ప్యాకేజ్ త్రూనో మీలాంటి సంస్థ త్రూ అక్కడికి వెళుతున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంట్రీ ఫీజ్ అని చెప్పి అలా ఇలా మనీ కలెక్ట్ చేస్తున్నారు అని నేను చాలా మంది దగ్గర విన్నాను. ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇవాళ నేను చెప్పేది కాదు, చాలా సందర్భాల్లో చెప్పాను. ఏ వ్యక్తి అయినా సరే ఎక్కడికి వెళ్ళాలనుకున్నా చీప్ అండ్ బెస్ట్ అనేది ఏది కూడా ఉండదండి. చాలా రకాల ఆన్లైన్ సంస్థలు ప్యాకేజీ ఇచ్చేసి, కొన్ని సంస్థలు ఫ్లైట్స్ మాత్రం ఇచ్చి 3 స్టార్ అకామిడేషన్ ఇచ్చి అట్రాక్షన్స్కి మళ్ళీ డబ్బులు వసూలు చేస్తూ ఉంటాయి. బుర్జ్ ఖలీఫా వెళ్ళాలంటే 5,000 రూపాయలు పెట్టాలి. డిజర్ట్ సఫారీ వెళ్ళాలి అంటే దాదాపు 2,500 రూపాయలు పెట్టాలి. మెరీనా క్రూజ్ డిన్నర్ వెళ్ళాలి అంటే 2,500. అంటే అట్రాక్షన్స్ అన్నిటికీ కూడా 25,000 నుంచి 30,000 రూపాయల వరకు కూడా ఖర్చు రావడానికి అవకాశం ఉంది, వాళ్ళు సెలెక్ట్ చేసుకునేటువంటి అట్రాక్షన్స్ బట్టి ఎక్స్ట్రా. కాబట్టి ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ట్రా అని చెప్పి వసూలు చేసేటువంటి ఎన్నో సంస్థలు ఉన్నాయి. మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి లేదు. ప్రజలందరికీ కూడా చాలా మందికి చాలా రకాలైన విశేషాలు తెలుసు. ఆర్వీ ట్రావెల్స్ యొక్క ప్యాకేజీ మీరు క్షుణ్ణంగా పరిశీలించండి. దాంట్లో ఇంక్లూజన్స్ ఎక్స్క్లూజన్స్ ఏమున్నాయో అవన్నీ కూడా క్లియర్ కట్గా సింగిల్ రూపీ మీ దగ్గర ఎక్స్ట్రా తీసుకోకుండా గత 25 సంవత్సరాలుగా చెప్పిందే నమ్మకమైనటువంటి అంశంగా చేస్తూ ఉన్నటువంటి సంస్థ ఆర్వీ ట్రావెల్స్ అన్నీ కూడా ప్యాకేజ్లో ఇంక్లూడ్ చేసి మీకు కల్పిస్తూ ఉంది. కాబట్టి ఇవాళ ఇంటర్నేషనల్ టూర్స్లో కూడా ఒక దుబాయ్ అని మాత్రమే కాకుండా యూరోప్ కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, న్యూజిలాండ్ కానివ్వండి, టర్కీ కానివ్వండి, కాంబోడియా, వియత్నాం, ఇలా ఏ దేశానికి సంబంధించి అయినా సరే ప్రతి నెల ఫిక్స్డ్ డిపాజిట్స్ కల్పిస్తున్నటువంటి ఒకే ఒక ఆర్గనైజేషన్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. మిగతా ఎవరి దగ్గర అటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళు కస్టమైజ్డ్ ప్యాకేజీలు కస్టమర్ కోరికకు అనుగుణంగా కస్టమర్ ఎప్పుడు వెళ్తాడో అప్పుడు మాత్రమే వాళ్ళ వరకు మాత్రమే ఏర్పాటు చేస్తారు. కానీ ఆర్వీ ట్రావెల్స్లో అనునిత్యం కూడా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళాలనుకున్న ఆర్వీ ట్రావెల్స్కి ఒక ఫోన్ చేస్తే వాళ్ళు వెళ్ళాలనుకున్నటువంటి కంట్రీకి ఏ రోజు ప్యాకేజ్ ఉందో క్లియర్గా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. రైట్, ఇంకెందుకు ఆలస్యం, దుబాయ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు పొందుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి.